దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ దినము దేవుని వాక్యము సామెతలు 24వ అధ్యాయము 10వ వచనము చదువుతున్నాను. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చాతకాని వాడవగుదువు. చూడండి, ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతూ మనతోటి శ్రమ దినమున, మనకు శ్రమల కాలములో ఎప్పుడైతే మన శ్రమలు వస్తున్నాయో, ఎప్పుడైతే మనం ఇబ్బంది పడుతున్నామో, ఆ శ్రమల కాలములో నీవు కృంగిపోతే నీవు చాతగాని వాడవగుతావు అని చెప్పి బైబిల్ చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన శ్రమల కాలంలో ప్రభువును జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి నిలబడే క్రైస్తవునిగా ఉండాలి. నిలబడి ఆ శ్రమలతో మనం యుద్ధం చేసేవారుగా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. అంతేకాని ఆ శ్రమలకి భయపడి, శ్రమలున్నాయి కదా నువ్వు భయపడి కృంగిపోయావంటే నీవు చాతగాని వాడవే అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఎందుకంటే శ్రమలు క్రైస్తవునికి రావడము అది ఆశీర్వాదకరము. ఎందుకంటే శ్రమలలో నీవు దేవునికి మరింత దగ్గరగా అవ్వడానికి ప్రయత్నం చేస్తావు. అంతేకాని శ్రమలు వస్తూనే చెప్పి భయపడుతూ, నువ్వు బాధపడుతూ, దిగులు చెందుతూ, ఇక్కడ శ్రమలు ఇంతేనా, ఈ శ్రమలు ఇలాగే నేను చనిపోవాల్సిన వాడినైనా, ఈ శ్రమలు నన్ను విడిచిపోవా అని నువ్వు అనుకొని కృంగిపోతే, బాధపడుతూ దినదినము నువ్వు కృంగిపోతుంటే నీవు చాతగాని వాడవగుతావంట. నీ శ్రమల కాలంలో, నీ శ్రమల దినములలో నీవు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన తప్పక నీ శ్రమలు, నీ పరిస్థితులు మారుస్తుంది. అది జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే శ్రమ దినములో నీవు కృంగిపోయేవాడుగా ఉండకూడదని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. శ్రమల కాలంలో నిలబడి ఆ శ్రమలతో పోరాటం చేసేవాడుగా ఉండాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. దేవుని బిడ్డ, ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే రాత్రి 7కు వచ్చినను ఉదయముకే సంతోషము కలిగించే ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయించి ఉన్నాం. మనల్ని శ్రమలకు అప్పచెప్పడానికి కానీ, మన మరణానికి అప్పచెప్పడానికి కానీ మనల్ని ఆయన ఎన్నుకోలేదు. మనల్ని మన దుఃఖంలో మనం బాధపడుతున్నప్పుడు, ఆ దుఃఖముతో మనం అలా ఉన్నప్పుడు అలా చూసి ఆయన ఆనందించేవాడు కాదు. ఎందుకంటే మన సంతోషం ఆయన కోరుకుంటున్నాడు. మనము ఆయనలో సంతోషించాలని చెప్పి, ఆయనలో సమృద్ధి అయిన జీవితం మనం జీవించాలని చెప్పి ఆయన ఆశపడుతుంటే, మన శ్రమల కాలంలో ఆయనను జ్ఞాపకం చేసుకోకుండా మన శక్తి సామర్థ్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కృంగిపోతే మనము చాతగాని వాళ్ళు అవుతామంట అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.